నేను ఇవాళ మీకు వంకాయ మాంసం ఎలా వండాలో చూపిస్తాను. చాలా బాగుంటుంది ఈ కూర. అయితే దీనికి నేను కుక్కర్ పెట్టి ఆయిల్ వేసాను. చెక్క లవంగా వేయాల్సిన అవసరం లేదండి, వేసుకున్నా నష్టమేం లేదు, నేను వేయట్లేదు. సో ఫస్ట్ పచ్చిమిరకాయలు వేసేస్తున్నాను. పచ్చిమిరకాయలు కొంచెం ఒక్క నిమిషం అలా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేద్దాం. ఇది 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరకాయలు. నేను 1 కిలో మాంసం వండుతున్నాను. సో నాకు కారానికి సరిపడా నేను వేసుకుంటున్నాను. మీరు తినగలిగినంత కారానికి మీరు వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్లూసెంట్ అవ్వాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఒక 1.5 టీ స్పూన్ ఉంది. కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగనిద్దాం. ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం అయితే బెస్ట్. అప్పుడే కూరకి కూడా మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట. సో మ్యాక్సిమం ఫ్రెష్గా వేసుకోవటానికి ట్రై చేయండి. అల్లం వేగింది, మటన్ వేసేస్తున్నాను. మటన్ వేసి కొంచెం బాగా కలిపి నీళ్ళన్నీ పోయే వరకు హైలోనే ఉంచాలి స్టవ్. ఈ అల్లము ఉల్లిపాయలు అన్నీ దీనికి కలిసేలాగా కలపాలి. ఓకేనా? హైలోనే ఉంచండి స్టవ్. ఒక 2 నిమిషాలు ఉంటే ఆ నీళ్ళన్నీ ఎగిరిపోతాయి. నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి కదా. ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకుందాం. జస్ట్ ఒక 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం కూడా మనం తినగలిగినంత. ఇప్పుడు ఇది బాగా కలిసిన తర్వాత నీళ్లు పోసి హైలో 1 విజిల్, సిమ్లో 2 విజిల్స్ చాలు, ఉడికిపోతుంది మటన్. ఒకవేళ ఉడకలేదు అనుకోండి, ఇంకొక విజిల్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మూత పెట్టి హైలో 1 విజిల్, సిమ్లో 2 విజిల్స్. ఇప్పుడు ఇన్ని నీళ్ళు ఉన్నాయి, మీకు మటన్ చూస్తే అర్థమవుతుంది. చూడండి, బోన్ చూస్తే తెలుస్తుంది కదా ఉడికిపోయింది అని. అయ్యో, ఓకేనా? నీట్గా కట్ అయిపోతుంది. ఇప్పుడు ఇన్ని నీళ్ళు ఉన్నాయి కదా, కొంచెం ఎగరనిద్దాం. ఇన్ని నీళ్ళల్లో వంకాయలు వేస్తే మరీ పేస్ట్ అయిపోతాయి. అందుకు జస్ట్ 1-2 నిమిషాలు. ఇప్పుడు కొంచెం ఉప్పులు, కారాలు చెక్ చేసుకొని అవసరమైతే వేసేసుకుందాం వంకాయలు వేయటానికంటే ముందే. ఉప్పు కొంచెం తక్కువ ఉంది, వంకాయలు వేసాక వేద్దాం. ఉప్పు ఇప్పుడే వేసేస్తున్నానులేండి. ఇప్పుడు మనకి ఎన్ని వంకాయలు కావాలో అన్నీ చూసి వేసుకోండి. మరీ వంకాయలు ఎక్కువ ఉన్నా బాగోదు, అలా అని మటన్ ఎక్కువ ఉన్నా బాగోదు అన్నమాట. సరేనా? నేను ఒక 6 వంకాయలు
పెద్ద సైజు వంకాయలు ఒక 6 వంకాయలు వేస్తున్నాను. స్టవ్ హైలోనే ఉంచాలి, ఎందుకంటే నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏం మాడిపోదు. కొంచెం వంకాయలు మగ్గే వరకు ఉంచి ఆపేయటమే. ఆ వేడికి ఆ నీళ్ళకి ఆ వంకాయ ఉడికిపోతుంది. కావాలి అనుకుంటే కొంచెం మీడియం సిమ్లో పెట్టండి, కానీ మరీ పూర్తిగా సిమ్లో పెట్టద్దు. కొంచెం అటు ఇటు కలుపుకుంటూ వంకాయల్ని ఉడికించుకోవాలి. సరేనా? నేను మీడియం సిమ్లో పెడుతున్నాను, మరీ హై కాదు మరీ సిమ్ కాదు. సరేనా? వంకాయలు మగ్గిన తర్వాత చూద్దాం. కొంచెం మూత ఇలా పెడితే ఏమవుతుంది అంటే ఆ స్టీమ్ జనరేట్ అయ్యి అటు నుంచి కూడా పైనుంచి కూడా ఉడికిపోతుంది తొందరగా. వంకాయ మగ్గిపోయింది. సో అంత గుజ్జు ఉండాలండి, అంటే కొంచెం మనం అన్నం కలుపుకోవడానికన్నా ఉండాలి కదా. సో అందుకని నేను ఇప్పుడు స్టవ్ పూర్తిగా సిమ్లో పెట్టేస్తున్నాను. జస్ట్ ఒక 1-2 మినిట్స్ కోసం. ఏదన్నా ఆయిల్ కొంచెం పైకి వచ్చేది ఉంటే వస్తుంది. ఒక 2 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. సరేనా? మరీ ఎక్కువసేపు వద్దు, జస్ట్ ఒక్క 2 మినిట్స్. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కొత్తిమీర వేసి దించేద్దాం. బాగుంది కదా, చాలా టేస్టీగా కూడా ఉందండి. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. కాకపోతే ఏంటంటే ఏదైనా మనం కూరగాయలతో కలిపి మటన్ వండుకుంటున్నప్పుడు కొంచెం ఫ్యాట్ ఉంటే బాగుంటుంది అనమాట. అంటే ఫ్యాట్కి సంబంధించిన ముక్కలు ఏదైనా కొంచెం ఉంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. సో అలా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అలా ట్రై చేయండి. సో ఇంతసేపు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ సండే ఇది ప్లాన్ చేయండి.